చేశాను. ఓకే, రియా. Yes. So post winning a pageant, so for many people, Bollywood will be the stepping stone. So why Tollywood? Why not? I mean, honestly, I think right now is the best time. Apart from the fact that the story was incredible and I would have taken it either ways, I think it's just incredible the way the South industry is growing. Any language from the South, I think they are just taking off. They are taking off globally. Everybody knows the stars. Everybody knows the filmmakers, and I think that is what I'm seeking also for. You know, I don't think that pageantry is a direct entry into film industry. That's not what it is. I think it's if you're passionate for it, if you genuinely love acting. It was my first love, so I had to pursue it. I'm 21, and so I knew that this is the right time to enter in. But weren't you bombarded from other industries as well for the offers? Because my first choice is this industry. I know starting off with Telugu cinema is very auspicious. It's very lucky. It's always been lucky for me. I also used to model before, and it also was very lucky over there for me. And so I think I'm someone who thinks like that. You know, if it worked out before, it's going to work out this time as well. So yeah, for that reason. సత్య, సో ఇప్పటిదాకా ఎన్ని సినిమాలతో హిట్లు కొట్టినా ఎంత హైలైట్ అయినా మీడియాని అవాయిడ్ చేస్తూనే వచ్చారు, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు తప్పేలా లేదు. సో ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటున్నారు? ఏమండి, కొంచెం ఏంటో మీడియా అంటే ఇంటర్వ్యూలో అవి ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటుంది, అంటే అదొక ఫోబియా అనుకోండి అంతే. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా, ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి, పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి, అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో. కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 కానీ వచ్చేది. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్, అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే, దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగ్ అలాగా సార్, అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసామన్నమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే, ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3. అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ కంపెనీ. ఆ సీన్ కూడా గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవునవును సార్, అందులో కూడా బాగుంది సార్, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైబుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారన్నమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు, వేరే సినిమాలన్నీ పెంచును అన్నాడు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలు ఉన్నాయి, కట్ చేయను అన్నాడు. సరే, నేనేదో బోడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా, సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాయి. నాకు తగ్గట్టే కొత్తగా ఏమన్నా చూపెట్టాలి, లుక్లో కనపడమని ఇందులోనే రమ్మన్నాడు. కానీ సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్లకి రారు, ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు, మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు, రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి, ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్, మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్. అంటే నేను చేసిన సినిమాలు నేను ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా, అంతే అండి. అంటే మీరు సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, అన్ని సినిమాల కోసం చేసినాయి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలను, మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను,
అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్కి గట్ట రావడం కొంచెం కష్టం. ఈవెంట్లకి నేనే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే భయం మనడికి. అది అంటే అదేదో కావాలని కాదు కానీ దీనికి కూడా ఇంకా దీనికి లీడ్ నువ్వు రా ఇంటెన్స్గా కాదనే చెప్పాను అదే నేను సార్, కూడా. అదే. సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా అని ఇంకా లాగి తీసుకొచ్చిన. చెర్రి గారు అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్తో చెప్పించాడు. చెర్రి గారు ఏంటి సార్ ఈ టీం తప్ప ఇంక వేరే సినిమా చేయరా? సార్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టీంతో చేయడం. సో నాకు ప్రాబ్లం ఏంటి, నాకు అనుకున్నట్టుగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్. మీరు వర్క్ చేస్తున్న బ్యానర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినట్టుగా మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ టేకప్ చేయరా? అంటే అది ఆల్రెడీ మైత్రి ఉంది కదండి, ఇంకా automatic ఇంకో ఇది బ్యానర్ మీ ఎందుకు దానికి? అంటే ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. స్లో అండ్ స్టడీగా ఒకటి చేసుకున్నాను. ఎందుకంటే బికాస్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ మైత్రి, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్స్ దేర్. సో వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కమ్ లైక్ దిస్, చేద్దామనే ప్లాన్ ముందు నుంచి అనుకున్నారు. నేను కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ కలిసి అనుకున్నది అది. చిన్న చిన్న మంచి సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి, చేద్దాము మీ బ్యానర్లో అన్నారు వాళ్ళు. సో అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. సత్య గారు, సో ఆన్ స్క్రీన్ మీ టైమింగ్కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్లో వెళ్ళేటప్పుడు లైక్ ప్రభాస్ గారితో కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే ఆన్ ద స్పాట్ వస్తుందా లేకపోతే అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి? మ్యాక్సిమం స్క్రిప్ట్ ఉంటుందండి, కానీ ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ వెళ్ళిపోద్దండి ఖచ్చితంగా. చరణ్ సార్తో కానీ ప్రభాస్ గారితో కానీ ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది. సో అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుద్ది ఖచ్చితంగా. హీరోస్తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆటోమేటిక్గా మీకు బయట రిఫ్లెక్ట్ అవుద్ది. సో అది కెమిస్ట్రీ అండి కంప్లీట్. ఓకే, చికిరి సాంగ్లో బాగానే కనిపిస్తున్నారు, మరి పెద్దలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏమైనా కొంచెం చెప్తారా రామ్ చరణ్ గారితో కాంబో అది? ఏముందానికి ఏం చెప్పాలి, బాగుంటుందండి. అంటే ఎంత బాగుంటుందో చెప్తారని? బాగుంటుందండి. నేను యాక్చువల్గా చరణ్ సార్ ఫ్యాను. సో షూటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామికల్ సీన్స్ అది ఆ స్టోరీలో కామిక్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి. Yeah, థ్యాంక్ యూ. one మీరు question. One last. ఆల్వేస్ ఫైనల్గానే అడుగుతుంది ఈ అబ్బాయి లాస్ట్లో. యా రితేష్ గారు, ఒక అంటే వాట్ ఎవర్ కామెడీ యు ఆర్ షోయింగ్ టు అస్, ఓకే వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్, బట్ సత్య గారు ఎలాగైనా ఇప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ మెయిన్ లీడ్ కాబట్టి డిడ్ యూ టేక్ ఎనీ లిబర్టీ, లైక్ డిడ్ యూ యాడ్ ఎనీథింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్స్ బిట్వీన్ లవ్ స్టోరీ ఉండదండి అసలు? సో లేదు, అది మీకు ఇష్టం లేదండి, లేకపోతే లవ్ సినిమాల్లో జానర్ ఇష్టం అనేది లేదు. నచ్చదా మీకు? సినిమాల్లో ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో కూడా బ్యాచులర్, ఆయన ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు పక్కకెళ్ళి చెప్తా. సార్ ఇందులో కూడా ఓకే, సీరియల్ కాదు, ఉంటుంది మీరు లేచి వెళ్ళకండి, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రితేష్ గారు, ఇందులో కూడా సీరియల్ ఉంటుందండి ఓరు నా కొడుకో అలాగా? లేదు లేదండి, లేదు సీరియల్ ఏముండదండి. సత్య గారు సార్, మీరు ఉన్నారు అంటే ఒక మినిమం కాన్ఫిడెన్స్ అనేది జనాలకు వెళ్ళిపోతుంది దట్ సత్య గారు క్రియేట్ సమ్ మ్యాజిక్ ఇన్ ద ఫిలిం. అండ్ రీసెంట్గా మీరు చేసిన మాకు స్టార్ అని చెప్తే ఎవరెవరైనా ఎదురు చూస్తే మీరు వచ్చారు క్లైమాక్స్లో. అండ్ అంటే ఇందులో నాన్చాక్ని చాలా గట్టిగా వాడారు కదా, సో దానికంటే ముందు నుంచి నాన్చాక్ వాడడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ప్యాక్ అండ్ ఏమన్నా? అది మా మాస్టర్ వచ్చి నేర్పారండి, కొంచెం అటు ఇటు మూవ్స్ అవన్నీ అవి నేర్చుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఇంకా తీసుకుంటున్నాడు. ఇంకా 60% అయింది, ఇంకా ఉంది. ఇంకా ఉందండి. నెక్స్ట్ డైలీ కూడా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తాం. సత్య గారు, ఇంకొక సీక్వెన్స్ ఉంది. మీ ఫ్లయింగ్ రీయూనియన్ బ్యాచ్ ఫ్లయింగ్ కలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్ కానీ అడ్వైస్ కానీ, అంటే తొలిసారి హీరోగా చేయడం అంటే వివాహ భోజనంలో చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ మూవీకి గురించి ఫ్లయింగ్ కలర్స్ అందరూ మా బ్యాచ్ అందరూ చాలా హ్యాపీ అండి. ఇప్పుడు గ్లిమ్స్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను, అందరూ ఫోన్లు చేసి చెప్పారు చాలా బాగుందని. రితేష్ గారు సార్, ఇక్కడ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ టర్బ్యులెన్స్? డిడ్ యూ యూస్ ఇన్
టర్బులెన్స్ అంటే అదే ఫ్లైట్ టర్బులెన్స్లో బేసిక్గా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఊగిపోతూ ఉంటుంది కదా, సో నా మైండ్లో అలా ఊగిపోయినప్పుడు రాసిన స్టోరీలో. సత్య గారు ఆ గ్లిమ్స్ చాలా బాగుందండి. అదా? ఇందులో హీరోగా చేస్తున్నారు కదా, సో ఏమైనా సిక్స్ ప్యాక్ ఏమైనా రివీల్ చేయబోతున్నారా? సీజీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈసారికి అవాయిడ్ చేస్తాను. నేను కొంచెం సన్నగా చూపించండి సీజీ అంటే అవసరం లేదు, అలాగే 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 చేయమన్నారు. ఇంక మళ్ళీ సిక్స్ ప్యాక్ అలా కష్టం. అంటే ట్రై చేస్తున్నాడండి, వేరే సినిమాకి చేసేస్తాడు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ట్రై చేస్తూ ఉండండి. ఎనీహో మీ యాక్షన్తో అంటే మా మనసుని తస్కరించారు, మీరు మీ కంటెంట్తో తస్కరించారు. అక్కడ మీరు కలెక్షన్లు తస్కరిస్తూనే ఉంటారనమాట. అమేజింగ్గా. అండ్ అఫ్ కోర్స్ జట్లీ వచ్చేస్తుంది, మనం ఆ ఫ్లైట్ ఎక్కుదాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా Thank you గ్లిమ్స్ అండి, కదా thank బోల్డన్ ఈవెంట్లు ఉన్నాయి, అప్పుడు కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఎంజాయ్ ద గ్లిమ్స్. అప్పటి వరకు టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.